యేసుక్రీస్తు ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన, శ్రేష్టమైన, విలువైన, సాటిలేని, ఘనమైన గొప్ప నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యముల నుండి కీర్తన 119వ కీర్తన 18వ మాట మనం చదువుకుందాం. కీర్తన 119వ కీర్తన 18వ మాట. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఏమి తెరవబడాలట? భక్తుని యొక్క ప్రార్థన ఏంటంటే కన్నులు తెరువు ప్రభువా అని. అంటే మాకు కన్నులు ఉన్నాయి కానీ ఏ కన్నులు అవి? చూస్తున్నట్టున్నాయి కానీ చూడని కన్నులు. ఆమేన్. ఇంతున్నాయి గుడ్ల గూబకున్నట్టు, కానీ అవి ఏం చేయడం లేదు? చూడడం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యము మనకు అర్థం కావాలంటే, దేవుని కార్యాలు మనకు అర్థం కావాలంటే, దేవుని యొక్క కార్యాలు మనం తెలుసుకోవాలంటే ఏమి తెరవబడాలట? కన్నులు తెరవబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 119వ కీర్తన ఎవరు రాశారో ఆథర్ పేరు లేదు అక్కడ. రచించిన వ్యక్తి యొక్క పేరు లేదు అక్కడ. హల్లెలూయా. అయితే ఒకటి మాత్రం ఆ మాట చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే అదొక ప్రార్థనలాగా కనబడతా ఉంది. పాటలో ప్రార్థన అనండి అందరు కూడా. ఆ ప్రార్థన ఏంటి? నీ వాక్యాన్ని నేను బాగా, అంటే నీ ధర్మశాస్త్రంలో ఉన్న, అంటే నీ వాక్యంలో ఉన్న ఆశ్చర్య కార్యాలను చూడడానికి నా కనులను తెరము. ఆమెన్. ఓపెన్ మై ఐస్ దట్ ఐ మే సీ వండర్ఫుల్ థింగ్స్ ఫ్రమ్ యువర్ వర్డ్ అంటాడు ఇంగ్లీష్లో. ఆమెన్. మీ వాక్యంలో ఉన్న ఆశ్చర్యకార్యాలు అంటే వండర్ఫుల్ థింగ్స్. దేవునికి స్తోత్రం. చూడాలంటే ఏం తెరవబడాలా? కనులు తెరవబడాలి అని కీర్తనకారుడు అంటాడు. మరి అపోస్తలుడైన పౌలు సంఘానికి ఉత్తరం రాస్తే ఏమంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ మాట మనం చదువుకుందాం. 17వ వచనం నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ మాట. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ప్రార్థన నీ కనులను తెరుస్తుంది. హల్లెలూయా. కనులను తెరిచే ప్రార్థన అని రాసుకోండి. ఏమే? కనులను తెరిచే ప్రార్థన చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ విద్యను అభ్యాసిస్తున్నారు. ఎంఏ, పిహెచ్డి, ఎంఫిల్, అది ఫిల్, ఈ ఫిల్ కాదు. ఆమెన్. ప్రార్థన ఇదొక విద్య. అంగలార్పని విద్యను అభ్యసించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోధించేవారిని, ఏడ్చేవారిని లేపాలంట. ఈరోజు అదేనమాట. హల్లెలూయా.
కాబట్టి మనం అందరూ ఉపవాసం ఉండి వచ్చాం ఎక్కడికి? ఆయన సన్నిధిలోనికి, ఆయన మందిరంలోనికి, ఆయన నివసించే ప్రాంతంలోనికి. ఆమేన్. అయితే ఇక్కడ మనకు ప్రభు నేర్పిస్తున్నాడు ఏంటంటే, పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ఒకే మాట మనకు కనబడుతుంది, కనులు తెరవబడాలి. ఆమేన్. క్రొత్త నిబంధనలకు వస్తే క్లారిటీ ఇస్తాడు. ఆమేన్. ఏ కనులు అని అంటే మనోనేత్రములు. హల్లెలూయా. ఏ నేత్రాలు? మూడో కన్ను కాదు, మనోనేత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మనోనేత్రం ఎప్పుడైతే మనకు తెరవబడుతుందో, ఆ మనోనేత్రం తెరవబడాలంటే దేని ద్వారా సాధ్యమవుతుంది? అది ప్రార్థన ద్వారా. దేవునామానికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేసేటప్పుడు మా ఆయన ఎంత చెప్పినా, మా ఆమె ఎంత చెప్పినా, మా పిల్లలు ఎంత చెప్పినా, మా కుటుంబస్తులు, మా రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు ఎంత చెప్పినా ఇంటలేరు ప్రభువా అనకుండా, ప్రభువా వారికి ఉన్న గుడ్డితనాన్ని తొలగించునాయన, వారి మనోనేత్రాలను తెరువునాయన అని ప్రార్థన చేయి, తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందంటే కనులను తెరుస్తుంది. లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే ప్రార్థన ఏం చేస్తుందంటే గుడ్డితనాన్ని తొలగిస్తుంది. హల్లెలూయా. ఏం తొలగిస్తుంది? గుడ్డితనం. ఈరోజు చాలామంది గుడ్డివారుగా బ్రతుకుతున్నారు. యేసు ప్రభు గుడ్డివారికి ఏమిచ్చాడట? కనులు ఇచ్చాడని వాక్యం సెలవిస్తుంది. ఏ కనులు? చూసే కనులు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వస్తే చూచే కనులు మనకు కలుగుతాయి. లోకంలోనికి వెళ్తే చూసే కనులు మూయబడతాయి, అంటే గ్రుడ్డితనం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందు కొట్టినోడికి కళ్ళు కనబడతాయా? ఎందుకు కనబడవు? ఆ మందు ఏం చేసింటుంది? మైకం ఇచ్చింటుంది. ఆ మైకంలో ఏమైంటుంది? అక్క ఎవరో తెలియదు, భార్య ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు, చెల్లి ఎవరో తెలియదు, అన్న ఎవరో తెలియదు, తమ్ముడు ఎవరో తెలియదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే అది అల్లరి పుట్టిస్తుందని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి లోకంలో ఉన్న వాటిని మనం నమ్ముకుంటే అవి మనకు గుడ్డితనాన్ని కలగజేస్తవి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం మనకేం సెలవిస్తుందంటే మన మనోనేత్రాలు దేని ద్వారా వెలిగించబడతాయి, లేకపోతే దేని ద్వారా తెరవబడతాయట? ప్రార్థన ద్వారా. చెప్పండి, ప్రార్థన ద్వారా అని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో నుండి మొట్టమొదటిగా ఆది కాండం 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండం 21:17. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊటను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆమేన్. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడైతే పండబెట్టిందో, ఏ ప్రాంతంలోనైతే అవన్నీ ఉంచిందో వాని దగ్గరే ఉన్నాయి నీళ్ళు. హల్లెలూయా. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఆమె మొర్రబెట్టింది. ఆమె చూసి తట్టుకోలేకపోయింది. కానీ పిల్లోడు ఏడిచిన ఏడుపు వాని మొర దేవుడు విన్నాడట. హాగరు మొర కాదు. ఎవరు మొర విన్నాడు? ఇష్మాయిల్ యొక్క మొరను విన్నాడు. దేవునికి స్తోత్రం. మొర విన్న దేవుడు అవసరత గురించి చెప్పడం లేదు. అక్కడ ఏమంటున్నాడు? హాగరు నీకేమి వచ్చినది అంటూ ఏమంటున్నాడు అక్కడ? చదమ్మా, ఏమంటున్నాడు అక్కడ?
భయపడొద్దు. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఇప్పుడు అవసరత మాట్లాడలేము, వాని భవిష్యత్తు చెప్తున్నాడు దేవుడు. ఈ దేవుడు చాలా విచిత్రమైన దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వానికి అవసరమైంది ఏంటి? నీళ్లు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? ఫస్ట్ నువ్వు భయపడొద్దు. ఆమేన్, హల్లెలూయా. రెండవది వాని ఎత్తుకో. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందుకు? ఆ చిన్నవాడిని నేను ఏం చేయబోతున్నాను? గొప్ప జనముగా చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనను గొప్పవారుగా చేసే దేవుడైనా. దేవునికి స్తోత్రం. చిన్న చిన్నవి అడగొద్దు, చిన్న చిన్న వాటి కోసం నువ్వు ఏం కావద్దు, చింతించొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు భయపడొద్దు అంటున్నాడు. ఇప్పుడు హాగరికి 2 రకాలైన భయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి, పిల్లోని దాహం ఎట్లా తీరుతుందని. రెండవది, ఇంకా వీని భవిష్యత్తు ఇంతేనని. దాహం ఎట్లా తీరుతుందని, వీని భవిష్యత్తు ఏంటని. ప్రైజ్ ది లార్డ్. ప్రభు భవిష్యత్తు గురించి భరోసా ఇస్తూ వాని దాహం తీర్చడానికి వాని దగ్గరే ఊటను పెట్టి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ 2 భయాలు పోవాలంటే ఈ రెండు ప్రాంతాల్లో దేవుడు తన కార్యాన్ని చేస్తున్నాడని ఎట్లా తెలుస్తుందంటే కన్నులు తెరవబడినప్పుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు మనం చేసుకోవాల్సిన ప్రార్థన, ప్రభువా నా కన్నులను బాగుగా తెరవండి అయ్యా, నీ కార్యములను చూచులాగున నా కన్నులను తెరవండి నాయనా అని ప్రార్థన ప్రతిరోజు చేయాల. ఆమెన్. గుడ్డితనం కలిగిందనుకో మనకి ఏం అర్థం కాదు. ఆమెన్. మన భవిష్యత్తు అంధకారంగా కనబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. మనకు ప్రాణం పోయే పరిస్థితులు కనబడతాయి, కానీ ప్రాణం వచ్చే పరిస్థితుల్లో మన ద్వారా అనేకులకు ప్రాణం వస్తుందన్న సంగతి మర్చిపోయేటట్టు చేస్తుంది. హల్లెలూయా. అబ్రహాముకు ప్రణాళికలు లేవు, కానీ దేవునికి ఇష్మాయిలు పట్ల ప్రణాళికలు ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిస్సహాయమైన స్థితిలో ఉంది హాగరు, తొయ్యబడిన స్థితిలో ఉంది హాగరు, అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉంది హాగరు. ఆమెన్. ఆ ఏడుపు వినలేని స్థితిలో ఉంది హాగరు. కండ్ల ముందు దేవునికి స్తోత్రం కుమారుడు మరణించేది చూడలేని పరిస్థితిలో ఉంది. వాని భవిష్యత్తు ఏమైపోతుందని ఆందోళన ఉంటే దేవుడు ఏం చేశాడు? ఆమె యొక్క కనులను తెరిచాడు. చెప్పండి అందరు కూడా. కనులు తెరవబడిన మరుక్షణమే ఆమెకి ఏం కనబడుతుంది అక్కడ? చెప్పాలా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పిసినారి పింజే కాదు, ఊటలు పెట్టే దేవుడు ఆయన. ఊట అంటే ఎండిపోంది, ఊట అంటే తరిగిపోంది, ఊట అంటే నీ పిల్లలు తీసుకున్నా తాగినా అవి ఆగిపోవు. ఆమేన్. నాకు ఇష్టమైన మాట, నీ ఎదుట నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. మన ఎదుట మన పిల్లలు ఆశీర్వదించబోట చూస్తాం. హల్లెలూయా. ఈయన తాత ముత్తాతల కంటే ముందున్న దేవుడినా. హల్లెలూయా. నీ పిల్లల్ని ఆశీర్వదించే దేవుడినా. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు భయపడొద్దు. ఆమేన్. కాబట్టి ప్రతిరోజు మన కనులు ఏమవుతుండాలా? మన మనోనేత్రాలు ఏమవుతుండాలా? వెలిగించబడుతుండాలని చెప్పండి. అది జరగాలంటే దేని ద్వారా సాధ్యం? అది ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అద్భుతం ఏంటంటే హాగరు ఏ ఇంట్లో నుంచి వచ్చింది బయటికి? అబ్రహాము ఎవరో తెలుసా? ప్రార్థనాపరుడు. హీజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆమేన్. ఆ ప్రార్థన చేసే ఆ ఇంట్లో నుండి అఫ్కోర్స్ నెంటివేయబడింది, లేకపోతే పంపివేయబడింది, సాగనంపాడు, అన్నీ జరిగినాయి. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? మనుషులకు పక్షపాతం ఉంటుందేమో కానీ దేవుడు పక్షపాతం లేని దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్.
ఆ ఇంట్లో నేర్చుకుంది ఆమె ఏంటో తెలుసా? ప్రార్థన. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన పరిస్థితి, క్లిష్టమైన పరిస్థితి వచ్చింది, అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఆ బిడ్డ, ఆ చిన్నవాని యొక్క ఏడుపును చూడలేని పరిస్థితి వచ్చింది. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఆ చిన్నవాడు, ప్రైజ్ ది లార్డ్, వాని యొక్క చిన్నవాడు అంటే పాలు తాగేటోడు కాదు, వాడు కొంచెం జ్ఞానం ఉన్నోడే. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశాడు? వాని మొరను విన్నాడట, వాని కేకను విన్నాడు దేవుడు, వాని అంగలార్పును విన్నాడు దేవుడు, వాని రోదనను విన్నాడు దేవుడు. అందుకే అంటాడు, వాని గొప్ప జనాంగంగా నేను చేస్తాలే. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నా స్నేహితుడైన అబ్రహాం ఇంట్లో నుంచి వచ్చారు వాళ్ళు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి, ఇస్సాకుకు ఇష్మాయిల్కు మనం చూస్తే ఎక్కడ అంటే మెటీరియల్గా, ఆధ్యాత్మికంగా అంటే చాలా తేడాలు ఉన్నాయి. కానీ శారీరకంగా ఈ ఇస్రాయేల్ మన ఇస్సాకులో నుంచి 12 మంది గోత్రాలు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇష్మాయిల్లో నుండి కూడా 12 మంది రాజులు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రపంచంలో చూస్తే ఆమేన్, చాలా ప్రాంతాలు ఎక్కువ శాతం క్రైస్తవులు, నెక్స్ట్ ముస్లిమ్స్. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళే ఏలుతున్నారు ప్రపంచమంతా. ఈ అబ్రహాం సంతానం వెళ్తూ ఉంది ప్రపంచమంతా. ఆకాశపు నక్షత్రాలుగా, ఇసుక రేణువులాగా నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఈరోజు అది జరుగుతూ ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన అందుకే దావీదు అంటాడు, దేవా నువ్వు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగా ఉండిపోతుందయ్యా. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు అంటే నా బ్రతికేందో నా కథ ఏందో అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీ బ్రతుకు కాదు, నీలో నుండి వచ్చి అనేకులను నేను బ్రతికించబోతున్నాను, వాళ్ళని దీవించబోతున్నాను, వాళ్ళని ఆశీర్వదించబోతున్నాను, నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను నిలబెడతానంటాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను అనేకులకు శోభాతిశయముగా నేను చేస్తానంటాడు దేవుడు. ఆమేన్. సో ఆమె కనులు తెరవబడిన మరుక్షణమే ఆమె ఏం చూస్తూ ఉంది చెప్పాలి? అందరూ కూడా ఊటను చూస్తూ ఉందని చెప్పండి. ఆమేన్. నీవు నేను కూడా ఊటను చూస్తాం. ఎప్పుడు చెప్పాలి? అందరూ కూడా కనులు తెరవబడినప్పుడు, కనులు మూసుకున్నంత వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే యాకోబుతో అంటాడు, నువ్వు చూడు అంటాడు. అబ్రహాముతో అంటాడు, నువ్వు చూడు. ఆమేన్. తెరవబడిన మనోనేత్రాలతో చూస్తే ఆ కార్యాలు వేరేగా ఉంటాయి. హల్లెలూయా. ఈ కనులతో చూస్తే భయం కలుగుతుంది, చింత కలుగుతుంది, ఆలోచన వస్తుంది, తెలియని ఆవేదన కలుగుతుంది. కానీ మనోనేత్రాలు వెలిగించబడిన స్థితిలో మనం చూస్తే మన స్థితి ఏంటో మనకి అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పక్క వార్త చెప్పండి, నువ్వు దేవుని పోలికై ఉన్నావని. ఇంకొకసారి, నువ్వు దేవుని స్వరూప్యం అని చెప్పండి. క్రీస్తులో నీ జీవం ఉన్నదని చెప్పండి. హల్లెలూయా. దాని తర్వాత ఈ రెండవ వ్యక్తిని మనం చూద్దాం. 2వ రాజులు 6వ అధ్యాయము 14వ వచనం. 2వ రాజులు 6వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా. చాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు ఇక్కడ వినండి ఇంకా హాయిగా. దేవునికి స్తోత్రం. సిరియనీలు ఏం చేశారంటే ఇజ్రాయిల్ మీద దాడి చేయడానికి వాళ్ళు స్కెచ్ చేస్తున్నారు, ప్లాన్లు చేస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు. ఆమేన్. వాళ్ళని ఎట్లయినా చేయి జిక్కించుకోవాలి, వాళ్ళని ఎట్లయినా హతము చేయాలి, వాళ్ళలో ఉన్న వాటిని స్వాధీనపరచుకోవాలి, మనం వాళ్ళని బానిసలు చేయాలి, వారిపైన ఆధిపత్యం తీసుకోవాలి అని శత్రువు ఏం చేస్తున్నాడు? వాడు ప్రణాళికలు వేసుకుంటా ఉన్నాడు, ఆలోచనలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వాళ్ళు కలుసుకొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని వాళ్ళు ఎప్పుడెప్పుడైతే మాట్లాడుకుంటున్నారో ఆ మాటలన్నీ కూడా, వాళ్ళ స్కెచ్లన్నీ కూడా దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు? పేపర్ లీక్ చేస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్. వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు వేసుకొని వాళ్ళు మాట్లాడుకొని గుల్లిపాయలు పడి వాళ్ళు కుట్రలు పని, మనం రైట్ నుంచి పోదాం, లెఫ్ట్ నుంచి పోదాం, అట్లా పోదాం, ఇట్లా పోదాం, ఇట్లా చుట్టుకుందాం, అట్లా చుట్టుకుందాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేస్తున్నారో ఆ ప్లాన్లలో ఏది కూడా సక్సెస్ అవ్వడం లే, ఏది కూడా ఏం కావాలి, ఫలించడం లేదు. ఎందుకంటే వీరు ఎవరితో యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరితో యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు? ప్రార్థనతో ఒక దేశముగా ఏర్పరచబడిన ఇజ్రాయిల్లతో. ఆమేన్. ఇజ్రాయెల్ అనే దేశం ఎట్లా ఏర్పడిందంటే ఒక్క ప్రార్థనా పరుడు, ఆయన పేరు యాకోబు, రాత్రంతా దేవుని దగ్గర కన్నీటితో పెనుగులాడి దేవుని సన్నిధిలో పోరాడి ఉదయం తెల్లవారుజామున ఇజ్రాయెల్గా బయటకు వచ్చినోడైనా, దేవునితో మనుషులతో పోరాడిన వ్యక్తి, ఆ పోరాడే తత్వం కలిగిన దేశం ఇజ్రాయిల్ దేశం. ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పటికీ. ఏమైనా హల్లెలూయా. అటువంటి వాళ్ళపైన సాతాను దాడి చేయాలని వాడు ఎన్నో పన్నాంగాలు, ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటే పేపర్ లీక్ అయిందని చెప్పండి అందరూ. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ఏమైనా దేవుడు లీక్ చేస్తాడు. నాయన మా ఆయన ఈ మధ్యలో అస్సలు ఏం మాట్లాడడం లేదు, మా ఆమె అస్సలు మాట్లాడడం లేదు, వాళ్ళు ఏం చెప్పడం లేదు, వాళ్ళ బాధ ఏందో, వాళ్ళ సంతోషం ఏందో, వాళ్ళది ఏందో 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 మనోవేదన పడుతున్నారు, మనసులో ఏముందో మాకు అర్థం కావడం లేదు ప్రభా అని ప్రార్థన చేసి చెప్తాడు దేవుడు. పేపర్ లీక్ అవుతుంది. హల్లెలూయా. కొంతమంది వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకుంటే ఆశ్చర్యపోతుంటారు, ఈయనకి ఎట్లా తెలుసు? మాకు లీక్ ఆయన చేస్తుంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అది ప్రార్థనలో ఉన్న శక్తిననా, అది ప్రార్థనలో ఉన్న బలం. అది ఇంకోటి చెప్తున్నా, ఒట్టి దైవసేవకులు కాదు, ఎవ్వరు ఆయన నామంన ప్రార్థన చేసినా వారికి పేపర్ లీక్ చేసే దేవుడు ఆయన. సమస్య లీక్ అయిపోతుంది. హల్లెలూయా, ఆమేన్. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పన్నుతున్న కుట్రలన్నీ కూడా, వీరు వ్యతిరేకంగా ఎన్నో రూపిస్తున్నారు ఆయుధాలు, ఏవి కూడా వర్ధిల్లడం లేదు. పక్కన వాళ్ళతో చెప్పండి, ఏవి వర్ధిల్లవని. ఇంకా సాతానుగానికి మన రాజ్యానికి మెంటల్ వచ్చింది. ఆమేన్. వాడు ఆల్రెడీ మెంటలోడు, ఇంకా కొంచెం మెంటల్ పెరిగింది వానికి. పెరిగి డిస్కషన్ చేస్తున్నారు, ఏంట్రా మనము మనలో ఎవడైనా ఉన్నాడా ఇక్కడ మనం మాట్లాడుకునే వాళ్ళకి అందించేవాళ్ళు, సమాచారాలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని అవన్నీ డిస్కషన్ చేస్తూ ఉంటే అక్కడ ఒకడు లేచి అంటాడు, నాయనా మనము ఇక్కడ ఏమేమైతే తీర్మానాలు చేస్తున్నామో, ఇక్కడ ఏమేమైతే మనం మాట్లాడుతున్నామో, వాళ్ళ దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు, వాడు పేపర్ లీక్ చేస్తుంటాడు, మనం చేసేవన్నీ అని చెప్తుంటాడు వాళ్ళకు అని చెప్పే వరకు ఇప్పుడు ఎవరిపైన ఫోకస్ పెట్టాడు సాతాను? ప్రార్థన యోధుని మీద అని చెప్పండి గట్టిగా, ప్రార్థన పరుని మీద అని చెప్పండి గట్టిగా, ప్రార్థనలో నలిగిపోయేవాని మీద అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 3 పూట్ల తిని పండుకునే వాళ్ళకి ఏ బాధలు ఉండవు, రోగాలు తప్ప. ఇంకా తిండితో వచ్చింటే రోగాలు అవి, బాధలు మాత్రం ఉండవు. వాళ్ళకు అటాక్స్ అంటే తెలియదు, దాడులు అంటే తెలియదు. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఎప్పుడు అనుకునేది అంటే కడుపు నిండా తినాలా, కంటి నిండా బజ్జుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవి తప్ప ఏముండవు. మోకాళ్ళ మీదకి వస్తారు చూడు, ప్రసవ వేదన పడుతుంటారు చూడు, కన్నీళ్ళు కారుస్తుంటారు చూడు, రోధిస్తుంటారు చూడు, వాళ్ళ మీదికి శత్రువు ఎప్పుడు కూడా ప్రైజ్ ది లార్డ్ దాడులు చేస్తాడు. వాడు చేయాలి, అది చేసినప్పుడే మన ప్రార్థన కరెక్ట్ అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్తాను, మీకు చెప్పాలా వద్దా? శత్రువు ఉన్నప్పుడే మనం ఎవరో బయటపడతాం. శత్రువు ఉన్నప్పుడే మన పేరును దేవుడు గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. గొల్లియాదు అనేవాడు లేకుంటే దావీదు ఎవడో. హల్లెలూయా. గొల్లియాదు అనేవాడు లేకపోతే దావీదు లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దావీదు మీద ఉన్న అభిషేకం, దాని విలువ ఏంటో, దాని ఘనత ఏంటో, దాని ప్రభావం ఏంటో ఎవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. నీకున్నారా గొలియాదులు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరిగేవన్నీ కూడా సీక్రెట్గా ఏం చేస్తున్నాడు చూడండి. ఆ మాట ఎంత చక్కటి మాట. 12వ వచనం. అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడా ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయుమనెను. ఆమేన్. మీరు అంతఃపురంలోండి ఏ మాటలైతే అనుకుంటారో అవి ఇజ్రాయెల్ రాజుకు తెలియజేస్తున్నంతే. ఎవరు? ఎలీషా. చెప్పండి అందరు కూడా ఇంకొకసారి ఎలీషా అనండి. హల్లెలూయా. ఆయన తెలియజేస్తుంటాడు. అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? కంకణం కట్టుకొని ఉదయాన్నే సైతాన్గాడు ఎప్పుడు వస్తాడు? రాత్రిలో అనుకుంటాం. రాత్రి రాడు, ఉదయాన్నే వస్తాడు వాడు. అందుకే పెందలకాడ లేచి ప్రార్థన చేసుకోండి బాబు అని మొత్తుకుండేది మేము అదే. మన పైన దాడులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి చెప్పాలా? యాక్సిడెంట్లు ఎప్పుడవుతాయి? బండ్లు అదుపు ఎప్పుడు తప్పుతాయి? అర్థమైందా? దేవునికి స్తోత్రం. చాలామంది తెలియక రాత్రుల్లో అనుకుంటారు. రాత్రుల్లో ఏం జరగవు. తెల్లవారు జామున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే యేసుప్రభు ఎందుకు పోయాడు ఒలీవల కొండకి? నీకు నాకు ప్రార్థన నేర్పించడానికి. ఆ టైం రాయాలా, ఆ ప్రాంతం రాయాలా, ఆ ప్రదేశం రాయాలా? ఎందుకు రాశాడు? మనం చెయ్యాలని. అంటే పెందలకడ ఇంకా చీకటి ఉన్నప్పుడే ప్రభు తన ఇంటిని వదిలి బయటకు వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? చీకటి ఉన్నప్పుడే, ఆమేన్, తెల్లవారుజాముతున్నప్పుడే మంచం వదిలి బయటికి రావాలా, దుప్పటి వదిలి బయటికి రావాలా. ఏమే? ఎందుకంటే అప్పుడే జరుగుతాయి అటాక్స్. హల్లెలూయా. ఉదయాన్నేనండి ఆయనకు సడన్గా గుండెకి స్ట్రోక్ వచ్చింది, చచ్చిపోయాడు. ఉదయాన్నే పొద్దున 3 గంటలకు, 2 గంటలకు, పొద్దున్న 4 గంటలకు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పింది, కారు అదుపు తప్పింది. ఆమేన్. నేను తప్పు చెప్పానా? నేను వీళ్ళందరూ 4 దిశలలో ప్రార్థనా యోధులను, ప్రార్థనా పరుని అటాక్ చేస్తూ ఉన్నారు. శత్రువు ఎప్పుడు చేస్తాడట? పెందలకడ అని చెప్పండి అందరు కూడా. అందుకే యెహోషువ కానీ వీరందరూ కూడా పెందలకడ లేచి వారితో పాటు సైన్యాలను సిద్ధపరచుకొని యెహోవా నామమున యుద్ధాలు చేయడానికి బయలుదేరాడు. హల్లెలూయా. నువ్వేమో చేతులు ముడుచుకొని నిద్రపోతివి. ఆమేన్. హల్లెలూయా. అరే వీడు తుస్పాటా కూడా ఇంత పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, వీనికి ఒకటి పెట్టిద్దామని. హలో అంటే ఎస్ బాస్ అంటుంది ఒకటి సైతాన్. పో వాని పట్టుకోపో అంటుంది. ఆ సైతాన్ పేరు చెప్పమంటారు వద్దట్రా? చెప్పండి, తెలుసుకోవాలన్నదా లేదా? ఆ సైతాన్ పేరు ఏం పేరు అంటే దరిద్రం. ఆమేన్. అది చింపిరి గుడ్డల్ని ధరింపజేసే దరిద్రం. దానికి ఇంకొకటి దరిద్రం అంటుంది, నేను ఒక్కదాన్ని పోలేను అంటే సరే పా అని ఏదో వస్తుంది ఇంకొక దయ్యం. దాని పేరు ఏం పేరు? సోమర్తనం కలుసుకుందనుకో, దరిద్రం నీ ఇంటి నిండా ఉంటుంది. ఫస్ట్ నీ ఒంటి నిండా ఉంటుంది. అందుకే కొంచెం నిద్ర, కొంచెం చేతులు ముడుచుకుంటా, కొంచెం అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఏం చేస్తుంది? అది దరిద్రాన్ని తీసుకుని వస్తుంది. పొద్దున్నే లేచి, అంటే పొద్దున అంటే 10 గంటలకు, 7 గంటలకు, 6 గంటలకు, 5 గంటలకు కాదు, ఎప్పుడు 10 గంటలకు. టిఫిన్ లేదా, ఉప్మా లేదా అంటే ఏం పట్టింది నీకు? దరిద్రం. ఆకాశమందు